భారీ వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీ విలువెల్లాడుతోంది. యమునా నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. 207 మీటర్ల వద్ద ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. సహాయక శిబిరాలను తరలించారు. ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ మూసేశారు. నిత్యం రద్దీగా ఉండే మంజుకా తిల మార్కెట్లోకి వరద నీరు చొచ్చుకొచ్చింది. సహాయక శిబిరాలను సైతం వరద నీరు ముంచెత్తింది. యమునా నది ఉధృతితో పలుచోట్ల జనావాసాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధులు వాగులను తలపిస్తూ ఉండగా మార్కెట్లు మడుగులను తలపిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. పలు దుకాణాలను ఖాళీ చేయించారు. పలు ప్రాంతాల్లో వస్తువులు నీట మునిగాయి. వరద నీరు తగ్గుముఖం పడితే కానీ ఎంత నష్టం జరిగిందో అంచనా వేయలేమని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా జరగడం 2023 తర్వాత ఇది రెండోసారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొందరు ఆహారం, వంట పాత్రలు లేక కేవలం బిస్కెట్లు, రొట్టెలపై ఆధారపడుతున్నారు. ఇల్లు, కాలనీలు నీట మునిగిపోవడంతో ప్రజలు నిస్సహాయంగా ఉండిపోతున్నారు. యమునా బజార్, బదర్పూర్లోనూ వరద నీటిలో పలు ఇళ్లు చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల పంటను వరద నీరు ముంచెత్తింది. नई बस्ती तो ना सड़क ऊंची होगी, पर बाकी कपड़ा मंडी तो खत्म हो गई। జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఉన్న సలాల్ డ్యాం గేట్లను ఎత్తేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చినాబ్ నదిలో నీటి మట్టం గణనీయంగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వరద ఉధృతి పెరగకుండా దిగువ ప్రాంతాలను సురక్షితంగా ఉంచడానికి ఈ చర్యలు తీసుకున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని, నది దగ్గరకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఢిల్లీలో తాజా పరిస్థితిని వివరించడానికి మా కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, శ్రీనివాస్, భారీ వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీ విలువెల్లాడుతుంది. యమునా నది ప్రమాద స్థాయిని దాటి సైతం కూడా ప్రవహిస్తుంది. ఇక ఇప్పటికే డేంజర్ స్థాయి దాటి కూడా దాదాపు 207 మీటర్ల వద్ద కూడా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలను కూడా ప్రజలను అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. సహాయక శిబిరాలకు తరలించడం జరిగింది. ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ ఇప్పటికే అధికారులు పూర్తి చేయడం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే మంజుకా అఖిల మార్కెట్ లో వరద నీరు కూడా పెద్ద ఎత్తున వచ్చింది. సహాయక శిబిరం సైతం కూడా వరద నీరు ముంచెత్తిన పరిస్థితి నెలకొంది. ఇక యమునా నదిలో ఉధృతితో పలు చోట్ల జనావాసాలు నీట మునిగిపోయి లోతట్టు ప్రాంతాలనే జలమయమని చెప్పాల్సి ఉంటుంది. ఇక హతీకుండ్ బ్యారేజ్, హర్యానాలో హతీకుండ్ బ్యారేజ్ పెద్ద ఎత్తున కూడా నీరు కిందికి దిగువకు విడిచిన నేపథ్యంలో పూర్తిగా కూడా యమునా నది ప్రవాహం దానంతా కూడా పొంగి పొరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. దాదాపు యమునా బజార్ కావచ్చు, అదేవిధంగా యమునా పరిసర ప్రాంతాల్లో
అనేక ప్రాంతాలు కూడా నీటమయమైన పరిస్థితి నెలకొంది. ఇక పలు దుకాణాలు సైతం కూడా ఇప్పటికే ఖాళీ చేయించి పలు ప్రాంతాల్లో వస్తువులు సైతం కూడా నీట మునిగిపోయాయి. ఇక అనేక మందికి ఆహార కొరత కూడా ఏర్పడడంతో కేవలం బిస్కెట్స్ రోటీలతోనే వారి జీవనం కూడా కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. మరి కొంతమంది ఇప్పటికే వంట సామాన్లు లెక్క కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక దేశ రాజధానిలో పరిస్థితి ఏమంటే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అదేవిధంగా పంజాబ్ కావచ్చు. పంజాబ్ లో మాత్రం ఈసారి వరదలు పంజాబ్ మొత్తాన్ని కూడా ముంచెత్తాయని చెప్పాల్సిన అనేక జిల్లాల్లో పంజాబ్ లో దాదాపు అనేక జిల్లాలు కూడా నీట మునిగిపోయాయని చెప్పాల్సి ఉంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సైతం కూడా ఈ రోజు పంజాబ్ లో పర్యటించబోతున్నారు. తాజాగా నిన్న అటు హిమాచల్ ప్రదేశ్ లో కూడా దాదాపు హిమాచల్ ప్రదేశ్ లో జూన్ నెల నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు అంటే నిన్నటి వరకు కూడా కురిసిన వర్షాలు కావచ్చు, వరద నష్టాలు కావచ్చు, వరదల్లో ప్రధానంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న అధికారికంగా కూడా దాదాపు హిమాచల్ ప్రదేశ్ ఒక లెక్కలను కూడా విడుదల చేసింది. దాదాపు ఇటీవల అంటే ఈ ఏడాది జూన్ 20 నుంచి సెప్టెంబర్ 2025 వరకు కురిసిన వర్షాలు దాదాపు వరదల కారణంగా కావచ్చు, ప్రకృతి విపత్తుల వల్ల అనేక మంది అంటే 343 మంది చనిపోయారంటూ కూడా అధికారికంగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. తాజాగా ఇటీవల పంజాబ్ లో వరదల కారణంగా దాదాపు 37 మంది కూడా చనిపోయినట్టు అటు పంజాబ్ ప్రభుత్వం కూడా నేను తాజాగా ఒక లెక్కను కూడా విడుదల చేసింది. దాదాపు ఈ రాష్ట్రంలో వరద సంఖ్యతో పాటు ఆ రాష్ట్రాల్లో ఆస్తి ప్రాణ నష్టం కూడా పెద్ద ఎత్తున సంభవించిందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా గతంలో కంటే కూడా ఈ ఏడాది దేశ రాజధాని ఢిల్లీలో వానాకాల సీజన్ లో అత్యంత పెద్ద ఎత్తున కూడా వర్షాలు కూడా ఢిల్లీలో కురిసిన మాట అయితే కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు యమునా నదిలో మాత్రం కొంత ఉధృత పెరిగినప్పుడు కూడా యమునా పరిసర ప్రాంతాలు కొంత ఎఫెక్ట్ అయినప్పుడు కూడా మిగతా ఢిల్లీలో అనేక చోట్ల మాత్రం కొంత నార్మల్ పరిస్థితులు నెలకొన్నప్పటికీ కూడా యమునా పరిసర ప్రాంతాల్లో మాత్రమే కొంత ఆందోళనకర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. శ్రీనివాస్. రైట్ సతీష్, థ్యాంక్ యూ.